అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుని, యాక్ట్స్ చాప్టర్ 12:14. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి, చూడండి, ఆమె పేతురు స్వరమును ఏం చేసిందంట? గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్పాను. ఈ అమ్మాయి పేరు ఎవరైనా చెప్పగలరా? రొదే. ఎస్, చెప్పండి. ఈ అమ్మాయి పేరు ఏంటి? రొదే. చాలా మంచి పేరు. ఈమె పేతురు గారిని గుర్తుపట్టిందట, ఆ స్వరాన్ని గుర్తుపట్టిందట. ఏం జరిగింది అంటే, పేతురు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? చెరసాల్లో పెట్టేశారు. ఆయన చుట్టూ ఎంతమందిని పెట్టారట? సైనికులు ఎంతమంది? 4 చతుష్టయములు. చతుష్టయం అంటే 4. ఇప్పుడు 4 చతుష్టయాలంటే ఎంతమంది? 16 మంది. ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారేమో అంతమంది కదా. జెడ్ కేటగిరీ, వై కేటగిరీ లాంటి కేటగిరీలు ఉంటాయి. బ్లాక్ క్యాట్ కమాండోస్ గన్లు పట్టుకుని నిలబడతారు. వాళ్ళు పెద్ద పెద్ద ఆ గన్స్ అన్ని పట్టుకుని ఆ ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రతిపక్ష లీడర్లు ఇలాంటి వాళ్ళందరికీ వారి అవకాశాన్ని బట్టి కేటగిరీ లో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అలాగనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి, ఏమంటే ఈ గన్ ఏమన్నా పేలుతుందండి అని. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అలా 10 అడుగుల దూరంలో నిలబడి ట్రై చేస్తారంటారు వాళ్ళు. 4 చతుష్టయములు, 16 మంది సైనికుల మధ్యలో పేతురు ఉన్నాడు. పేతురు గారిని పట్టేసుకున్నారు, తీసుకెళ్లి చెరసాల్లో పెట్టేశారు. ఇప్పుడు సంఘము పేతురు గారికి ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు గారిని పట్టుకెళ్ళిపోయారా? అమ్మయ్య, ఎంత సుఖంగా ఉందని ప్రాణం. లేకపోతే ఉపవాస బ్రదర్ అంటాడు రోజు, లేకపోతే ఆ కాన్ఫరెన్స్ అన్నాడు, ఈ కాన్ఫరెన్స్, అసలు మమ్మల్ని అసలు కుదురుగా ఉండవట్లేదు. అసలు ప్రార్థనా యోధుల సదస్సు అంటున్నాడు, విశ్వాస సదస్సు అన్నాడు, ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు, ఎప్పుడు సెలవు ఉంటప్పుడు మీటింగ్ అన్నాడు. మళ్ళీ రాకపోతే ఈ అమ్మ సిస్టర్ గారు రావట్లేదు ఏంటని మళ్ళీ ఇదొక పెద్ద మాకు పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు పేతురు గారిని చెరసాలు వేశారు కాబట్టి ఎవరికాడు ఇంటి దగ్గర ఉండంటారు అనుకున్నారా వాళ్ళు? ఆ సంఘం ఇట్స్ అ మోడల్ చర్చ్. సంఘం అంతా కలిసి అత్యాసక్తి ఏం చేస్తున్నారు? జాన్ మార్క్ అనబడే దేవుని సేవకుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూడా చేరి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ లోపల దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత పేతురుని ఏం చేసింది చెప్పండి? ఆ చెరసాల్లోంచి బయటికి తీసుకు. చెరసాల తలుపులు వాటికవే ఓపెన్ అయిపోతున్నాయి, సంకెళ్ళు తెగబడిపోయినాయి. వస్త్రం వేసుకున్నాడు పేతురు గారు, వెలుగు వచ్చేసింది ఆ గదిలో. వెంటనే పేతురు గారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత, పేతురు గారు ఇంక మీరు వెళ్ళిపోండి అనగానే పేతురు గారు సరాసరి ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆయన ఎక్కడ ప్రార్థన జరుగుతుందో, ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయో, ఎక్కడ దేవుని మహిమ ఉందో ఆ ప్రాంతానికి వచ్చి లోపలందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటే తలుపు కొట్టాడట. తలుపు కొట్టగానే హృదయన అమ్మాయి గవ్వ పరిగెత్తుకుని వచ్చి పేతురు గారిని చూసి ఆ స్వరాన్ని ఏం చేస్తాడు? పేతురు స్వరాన్ని గుర్తుపట్టి. ఇప్పుడు ఆ లోపల ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియదు, కానీ చాలామంది ఉన్నారు. ఈ రొదే అనే యవనస్తులు మాత్రం గబగబా వచ్చి పేతురు గారు తలుపు తట్టా అని అంటున్నాడు. అమ్మా లోపల ఎవరున్నారు? తలుపు తీయండమ్మా అంటే ఆ స్వరాన్ని గుర్తుపెట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి వెళ్ళి అందరికి చెప్పింది, హే పేతురు గారు వచ్చారు అంటే వాళ్ళని, హే రాడు నువ్వెలా చెప్తావు? కుదరదు అందరు వాళ్ళు. హే వచ్చాడని ఈవే, హే రాడు అని వాళ్ళు. తీరా వాళ్ళు ప్రార్థన చేస్తుంది దేనికి? పేతురు గారు రావాలనే ప్రార్థన. తీరా వచ్చాడంటే ఏమంటున్నారు వాళ్ళు? అది మన భక్తి, అది మన విశ్వాసం, అది మన ఆధ్యాత్మిక ఇంప్రూవ్మెంట్. ఒక విషయం కోసం ప్రార్థన చేస్తాం, ఒక వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తాం. ఆ అబ్బాయి వచ్చి మారాడంటే నేను నమ్మను, ఇంకా మారలేదంట కదా. పాస్టర్ గారు నా భర్త కోసం ప్రార్థన చేయండి అంటే ఆయనలో ఏదైనా పాజిటివ్ చేంజ్ కనబడుతుంటే కొంతమంది అబ్బాయి నటనండి, ఇది ఎంత నటన చేస్తున్నాడండి, వీడు యాక్ట్ చేస్తున్నాడండి అంటారు. నువ్వు ప్రార్థన చేసింది దేనికమ్మా? మారాలనే కదా. దేవుడు మార్పు తీసుకుంది యాక్షన్ అంటే దేవుడు మరలా ఏం చేయాలి? ఇంకా మరి నమ్మో, నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగలని నమ్మో. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో సంఘం స్థిరపరచబడాలి. ఒక చర్చ్ పరకన బ్రాంతి షాప్ పెట్టారండి ఒకళ్ళు. అది కొంచెం ఇబ్బందే కదా. ఎందుకోసం? చర్చ్కి వస్తున్నప్పుడు ఆ బ్రాంతి షాప్ పక్కన ఉంటే కొంతమందికి అటు మనసు లాగితే అటు వెళ్ళిపోయే అవకాశాలు ఉండొచ్చు, లేదా ఇటు వచ్చే వాళ్ళని అక్కడ త్రాగిన వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండొచ్చు. యవనస్తులు రావచ్చు, చిన్నపిల్లలు రావచ్చు, అలాంటి వాళ్ళు ఏదైనా అంటే ఇబ్బంది రావచ్చు. అందును బట్టి చర్చు బ్రాంతి షాపు 2 సెట్ అవ్వవు కదా, ఇబ్బంది.
అలాంటి పరిస్థితుల్లో చర్చ్ అంతా ఒక రోజున ప్రార్థన చేశాడు, ప్రభువా అప్పుడు అందిసేపు అక్కడ ఉండకూడదు నాయన, సహాయం చెప్పని ప్రార్థన చేస్తే ఆ మరుసటి రోజు తుఫాన్ ఒకటి వచ్చిందట. వచ్చి ఆ కల్లుపా కొట్టుకుపోయిందంట. ఆ బ్రాందీ షాప్ ఏమైపోయింది? ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ బ్రాందీ షాప్ ఓనరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ప్రార్థన చేశావు, మా బ్రాందీ షాప్ పోయింది అంటాడంట ఆయన. ఈయన మేమేం చేయలేదండి, అలా మేము అలాంటి వాళ్ళకి కాదండి. ఈయన ఆఖరికి ఎవరినో తీసుకొచ్చి పెద్ద మనిషిని ఆయన కూర్చోబెట్టి అంటాడు, సార్ ఇగో వీళ్ళు ప్రార్థన చేశారండి నా బ్రాందీ షాప్ పోయిందంటే, పాస్టర్ మేము అలా చేయమండి, మేము ఎప్పుడు అలాంటి వాళ్ళు కాదండి ఈయన. అప్పుడు ఆ పెద్ద అన్నాడట, ఏమండి చేస్తే చేసి ఉంటారు, దానిలో తప్పేంటి? బ్రాందీ షాప్ పోవాలని ప్రార్థన చేయడం మంచిదే కదా, సొసైటీగా మంచిదే. ఈయనకున్నంత విశ్వాసం మీకు ఎందుకు లేదండి అని అడిగాడట ఆయన. ఎందుకంటే ఒక అన్యుడు వీళ్ళు ప్రార్థన చేస్తే నా షాప్ ఎగిరిపోయిందని నమ్ముతున్నాడు, కానీ మీకు ఆ విశ్వాసం ఎందుకు లేదు? విశ్వాసంతో ప్రార్థన చేయి, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నాడా లేదా యేసయ్య? ఎవరితో అన్నాడు? శతాధిపతితో కదా. శతాధిపతి, ప్రభువా మాట మాత్రము సెలవేమో, నా ఇంట్లో 100 మంది దాసులు నా కింద ఉంటారు, ఒకని రమ్మంటే వస్తాడు, ఒకని పొమ్మంటే పోతాడు. మై పవర్ హ్యాస్ దట్ అథారిటీ అండ్ డొమినియన్, బట్ యు ఆర్ క్రియేటర్ గాడ్. నువ్వు సృష్టికర్తవు నాయన. నువ్వు చెబితే రోగాలు మాట వింటాయి, నువ్వు చెబితే దురాత్మలు పరుగుదీస్తాయి, నువ్వు చెబితే సృష్టిని మాట వింటది. మాట మాత్రం సెలవేమో ప్రభు అన్నాడు శతాధిపతి. వెంటనే వేసాను తెలుసా, నీవు కోరినట్టు నీకు జరుగుద్ది అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్ విల్ హ్యాపన్ యాజ్ యు డిజైర్. విశ్వాసంతో చేయి, ప్రార్థన చేయి. దేవుడు జయమిచ్చు దేవుడు, బలపరిచే దేవుడు ఆయన. రొదే పేతురు స్వరాన్ని ఏం చేసింది చెప్పండి? గుర్తుపట్టింది. ఎంతమంది పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపడుతున్నారు? దేవుని వాక్య స్వరాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎంతమంది? దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన స్వరాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? గుర్తుపడతాం. అంతే కదా, మనం ఎవరితో ఎక్కువగా ఉంటామో వారి స్వరాన్ని ఏం చేస్తాం? మనం గుర్తుపడతాం. నేను అప్పుడప్పుడు ఎక్కడ దూరంగా వెళ్ళినప్పుడు బ్లెస్సీ గారిని కొంచెం ఆట పట్టిద్దామని చెప్పి కొంచెం వాయిస్ మార్చి హలో అనగానే చెప్పండి అంటదా. అమ్మ ఎలా గుర్తుపెట్టేసింది అనుకుంటే, నేను ఎన్ని రకాలుగా వాయిస్ మార్చి నాకు తెలుసు. నా స్వరం ఏంటో, నా పరిస్థితి ఏంటో బాగా తెలిసాము కాబట్టి, ఎందుకంటే మేము ఇద్దరం ఎక్కువ సహవాసం చేస్తాం, ఇద్దరు ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి నా స్వరం ఆమెకు తెలుసు. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేయగానే, నీ భర్త ఫోన్ చేయగానే హలో ఎవరండి అంటే ఏమంటాడు ఆయన? అని నా స్వరం కూడా నువ్వు గుర్తుపట్టట్లేదా అని బాధపడతాడు కదా భర్త. రోజు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఆ స్వరం ఏం చేస్తారు చెప్పండి? గుర్తుపడతారు. ప్రభువుతో రోజు సహవాసం చేసేవారు ఇది ప్రభువు స్వరమా, ఇది ప్రభు స్వరం కాదా అనేది తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎక్కువ చదవమనేది. దేవుని వాక్యం ఎక్కువ వినండి. అబద్ధ బోధలు అంటే ఏంటో తెలుస్తాయి మీకు. కలిసి ఈ రోజున భయంకరంగా పెరిగిపోతున్నాయి. విపరీతమైన అబద్ధ బోధలు ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. ఎవడు పడితే ఆడు ఏది పడితే అది బోధించడమే. అవకాశం ఉంది కదా అని చెప్పి, ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి అబద్ధ బోధను ప్రజల్లోకి రుద్దే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమా. దేవుని స్వరాన్ని గుర్తుపట్టే స్థానంలో ఉన్నావా? ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని గుర్తిస్తున్నావా? రొదే పేతురు స్వరాన్ని ఏం చేసింది? గుర్తుపట్టింది. సంఘము పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపెట్టిన గాక. హల్లెలూయా. దేవుని మాట్లాడుతుంటే ఆ మాటలు మన జీవితాల్లో నాటబడినప్పుడు ఆధ్యాత్మికమైన ఉన్నతమైన అనుభవాలకు వస్తాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.